భార్యల్ని అద్దెకి తీసుకుంటారని ఎప్పుడైనా విన్నారా? అసలు ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారా? కానీ ఈ దరిద్రం ఎక్కడో కాదు, మన దేశంలోనే ఉంది. ఏంటి వినగానే ఫ్యూజులు ఎగిరిపోయాయా? కానీ అసలు మ్యాటర్ వింటే మాత్రం మైండ్ దొబ్బిద్ది. మరి ఆ మ్యాటర్ ఏంటి? అసలు ఈ వ్యవహారం ఎక్కడ నడుస్తోంది? దీనికి కారకులెవరు? ఎందుకు వేరే వాడి భార్యని అద్దెకి తీసుకుంటారు? అసలు వాళ్ళ భార్యల్ని అమ్ముకుని భర్తలు ఏం చేస్తారు? ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా అద్దెకి తీసుకోవడం అనేది మానవ జీవితంలో నిత్యం వినబడే ఓ సాధారణ పదం. వివిధ అవసరాల నిమిత్తం ఇల్లు, స్థలాలు, పొలాలు, కార్లు, బైకులు, ఆఖరికి విమానాలు, ఈ మధ్య కాలంలో బ్రైడల్ మేకోవర్ డ్రెస్లు, నగలు కూడా అద్దెకివ్వడం మనం చూస్తున్నాం. ఇలా ఈ ప్రపంచంలో మనిషి తన అవసరాన్ని బట్టి చాలా వాటిని అద్దెకి తీసుకుని వాడుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఈ మధ్య కాలంలో సరోగసి అనే పేరు విని ఇదేం వింత పోకడా అని చాలా మంది అనుకున్నారు. కానీ పిల్లల్ని కనే సామర్థ్యం లేనివారు, పిల్లల్ని కనే ఓపిక లేనివారు, పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని అనుకునే డబ్బున్న ఆడవాళ్లు ఈ మధ్య కాలంలో ఎంచుకున్న పద్ధతి సరోగసి. మరో స్త్రీ గర్భాన్ని అద్దెకి తీసుకుని పిల్లల్ని కనే పద్ధతి. అసలు ఈ తంతు వింటేనే మనకి చాలా వింతగా అనిపిస్తోంది. కానీ నేడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, అపర కుబేరులు ఇళ్లలో ఇది చాలా సాధారణంగా కనిపించే తంతు. అలాగే మన దేశంలోని ఓ ప్రాంతంలో భార్యలను అద్దెకి తెచ్చుకోవడం కూడా చాలా సాధారణ ప్రక్రియ అయిపోయింది. మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి అనే గ్రామం ఇప్పుడు మనం మాట్లాడుకునే వింత కేంద్ర బిందువు. ఆ ప్రాంతంలో ఉండే డబ్బున్న మగవాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్లను అనుభవించాలనే ఆశతోనూ రోజుకో పెళ్ళాం దొరుకుతూ ఉంటే ఇక జీవితం మొత్తం ఒక్కరినే పెళ్ళాంగా ఎందుకు చూడటం అనే ఉద్దేశంతోనో, భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకనో చాలా మంది అద్దెకు భార్యలను తెచ్చుకుంటున్నారు. అయితే ఈ తంతు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నంత సింపుల్ గా ఉండదు. దీనికి ఒక అగ్రిమెంట్ ఉంటది. 10 రూపీస్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ చేసుకుని మరీ పెళ్ళాలని అద్దెకు తెచ్చుకుంటారు. ఆ అగ్రిమెంట్స్ లో పెళ్ళాం అవసరం ఎన్ని రోజులుంది, ఒక రోజా, ఒక వారమా, లేక ఒక సంవత్సరమా అన్నది స్పష్టంగా రాసుంటది. దాంతో పాటు ఆమెను అద్దెకి తీసుకెళ్లి కొత్త భర్త దగ్గర ఉండే రోజుల్ని బట్టి ఎంత ధరకి ఆమెని పాడుకున్నారో కూడా వివరంగా ఉంటది. అలాగే అద్దెకి వచ్చే వ్యక్తి, అద్దెకి వెళ్లే మహిళ పేరు, అద్దెకి తీసుకెళ్లే వ్యక్తి పేరు, ఇలా పక్కా ప్రాసెస్ అంతా ముగిసాక ఆమె ఆ కాలానికి అతడికి సొంతమైనట్లే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఇలా అద్దెకు వచ్చేది ఆమెను వేద మంత్రాల సాక్షిగా కట్టుకున్న భర్త గాని, ఆమెను కనిపించిన తల్లిదండ్రులు గాని అయ్యుండరు. అంతేకాదు అద్దెకి మాట్లాడుకున్న డబ్బులు అగ్రిమెంట్ అయిన వెంటనే ఆమె భర్తకి లేదా తండ్రికి చెల్లించాల్సి ఉంటది. ఇదే కాకుండా ఈ అగ్రిమెంట్లో ఆడవాళ్లకు కూడా కొన్ని హక్కులున్నాయి. అద్దెకి తీసుకుని వెళ్లే భర్త ప్రవర్తన గాని, మరేదైనా విషయంగా నచ్చకపోతే అగ్రిమెంట్ ని బ్రేక్ చేసుకునే హక్కు మహిళలకి ఉంటుంది. అయితే ఇలా అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుంటే అతడి దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి ఉంటది. అంతేకాదు ఒకసారి అగ్రిమెంట్ జరిగాక వేరొక వ్యక్తి మరింత డబ్బు ఇస్తారని ఆశపడి మహిళ గాని, ఆమెను అద్దెకి ఇచ్చిన వ్యక్తి గాని నాటకమాడి అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ అద్దెకి తీసుకెళ్లిన మహిళ నచ్చి అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా మరికొన్ని రోజులు తనతో పాటు ఉంచుకోవాలంటే మరింత డబ్బును ఆమె సొంతం వారికి ఇచ్చి అగ్రిమెంట్ ను పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒకసారి అగ్రిమెంట్ ముగిశాక ఆమె తిరిగి తమ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయి తనకు అద్దెకి తీసుకువెళ్లే మరో వ్యక్తి కోసం వేచి చూస్తుంది. చాలా సందర్భాల్లో వెంటనే అగ్రిమెంట్స్ అయిపోతాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన ఆ మహిళకి వయసు మీద పడి అందం తగ్గిపోయేంతలోపే వీలైనంత ఎక్కువ మంది మగాళ్ళకి భారీగా వెళ్లిపోతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మోల్కీ లేదా దదీచా ప్రదా అనే పేర్లతో పిలుస్తారు. ఇక అద్దె భార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మహిళకు ఒక్కో ధర ఉంటది. ఒకవేళ అమ్మాయి వర్జనయి చిన్న వయసు కలిగి చూడటానికి చాలా అందంగా ఉన్నా, మంచి నాగరింపు కలిగి వయసు చిన్నదై ఉన్న, మంచి షేప్స్ ఉన్న ఆమెకి ధర ఎక్కువగా ఉంటది. తక్కిన ఆడవారికి వారి వారి వయసు, శరీర తీరును బట్టి ధరల్లో వ్యత్యాసాలుంటాయి. కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళా ధర సంవత్సరానికి 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అందువల్ల ఆ ప్రాంతంలో ఆడపిల్ల పుట్టి ఆమెకి 8 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఆమె శరీరంలో నిగారింపు కోల్పోయేంత వరకు 10 నుంచి 30 మంది మగాళ్ళకి అద్దె భారీగా వెళ్తుంది. ఒక్కోసారి ఈ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ వింత వ్యవహారం ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు. కానీ మధ్యప్రదేశ్లోనే శివపురి దాని చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ఏళ్లుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కన్న కూతురిని, కట్టుకున్న భార్యని డబ్బు కోసం వేరొకరి దగ్గరికి భారీగా కొన్ని రోజుల పాటు పంపించడం అనే మాట వినడానికి రోతగా ఉన్నా అక్కడి ప్రజల జీవితాలలో సర్వసాధారణ విషయం. పోనీ నానా రకాల మనస్తత్వాలు కల మగవారికి భారీగా వెళ్లి వాళ్ళు పెట్టే నానా బాధలు పడి డబ్బు తెస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఆమె వాడుకునే పరిస్థితి లేదు.
ఆ డబ్బంతా ఆమె భర్త లేదా తండ్రి పూర్తిగా తన జల్సాల కోసం ఖర్చు పెట్టేసుకుంటాడు. అంతేకాదు వయసు మళ్లిన ఆడవాళ్లు ఏదో ఒక కూలి పని చేసి కుటుంబాన్ని పోషించాలే గాని అక్కడి మగవారితో చాలామంది ఒక్క పని కూడా చేయకుండా బెల్లం తెచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ బ్రతికేస్తారు. మధ్యప్రదేశ్లో ఈ దారుణమైన ఆచారం మొదలవడానికి కటిక దరిద్రయం ఒక కారణమైతే, ఆడదాన్ని ఒక మనిషిగా కాకుండా వస్తువుగా చూసే మనస్తత్వాలు కలిగిన మగవాళ్లు, డబ్బున్న వాళ్ళు చూపించే డబ్బు ఆశ, కష్టపడకుండా డబ్బు రావడం వంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఈ వికృత ఆచారం చాలా బహాటంగా జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా నమోదవలేదు. అలాగని ఇక్కడికి పోలీసులు ఈ విషయం తెలియక కాదు, వారి దగ్గరికి ఎవ్వరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం లేదు కాబట్టి దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. అయితే ఎన్జీఓ సభ్యులు, సంఘ సంస్కర్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో అక్కడుండే సామంతులు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఉండడం పోలీసులకి ప్రతి నెల అందించాల్సిన డబ్బు అందడంతో వారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని తెలుస్తున్న విషయం. ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏంటంటే, ఈ దదీచా ప్రదా తంతు చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో గాని ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్తో పాటు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నట్టు సమాచారం. రాజస్థాన్లోని ధోల్పూర్ అనే నగరంలో అయితే అక్కడ ప్రతి వారం జరిగే పశువుల మార్కెట్కి పక్కనే మహిళలకు అద్దెకిచ్చే మార్కెట్ కూడా చాలా బహాటంగా జరుగుతోంది. ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏంటంటే, అక్కడ దొరికే ఆడవారి కంటే పక్కనే ఉన్న పశువుల సంతలో పశువులే ఎక్కువ ధర పలుకుతాయి. మన దేశంలో ఇంత జరుగుతున్న అటు అధికారులు కానీ ఇటు నేషనల్ మీడియా కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్.